తమిళ సీరియల్ కూడా చేస్తున్నారు కదా? అదే చేశాను. అదే యాక్చువల్లీ ఇద్దరు అమ్మాయిల్లో మా మదర్ క్యారెక్టర్ చేశారనమాట, రాజలక్ష్మి అమ్మ. సో ఆవిడ నాకు కాల్ చేసింది ఒకరోజు, ఇలా రాజారాణి సీరియల్ అక్కడ టాప్ రేటింగ్ సీరియల్స్ అనమాట తమిళ్లో, ఇలా ఆ సీరియల్లో ఉంది, వస్తావా అని ఇలా చేస్తావా అని చెప్తే, మనకు అంతకుముందు నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి, బట్ లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, వద్దులే అని చెప్పి ఊరుకున్నాను. ఇక్కడ అమ్మ వచ్చి, లేదు నేను ఉంటాను, కాంబినేషనే ఉంటుంది మోస్ట్లీ, సో ఏం పర్లేదు నేను ఉంటాను వచ్చేసే అని చెప్పింది అనమాట. సో సరే అని చెప్పి అమౌంట్ ఉంది కదా అని చెప్పి ఇంకా అన్ని ఫోన్లోనే మాట్లాడేశారు, పేమెంట్, ఆడిషన్స్ అలా ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోయాము. ఇంకా ఆడిషన్ ఆల్రెడీ చేసిన బిట్స్ అవి చూసుకుంటారు కదా. సో ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయాము. వెళ్ళిన నెక్స్ట్ డేనే ఫుల్ తమిళ్ కదా, అసలు లాంగ్వేజ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తమిళ్ అర్థమవుతుంది. మూవీస్ కంటిన్యూగా నేను చూసేదాన్ని అనమాట. లాస్ట్ ఒక 2 years నుంచి నాకు తమిళ్ లాంగ్వేజ్ ఇష్టం బేసిక్గా. సో చూస్తూ ఉంటే అలా అర్థమైపోయేది. సరే అని చెప్పి ఇంక వెళ్ళిన నెక్స్ట్ డేనే నాకు ఒక 12 pages సీన్, ఫుల్ డైలాగ్స్ నావే. ఇంట్లో ఒక 10 members కాంబినేషన్, అందరు కూర్చొని ఉంటారు, నేను మాత్రం నిల్చొని ఇలా డైలాగ్ చెప్పాలి. వాళ్ళకి తెలియదా మనకు తమిళ్ మెమ్మే అని? తెలుసు, అయినా కూడా ఇంకా చెప్పాలి, ప్రాంప్టింగ్ తీసుకుంటాం కదా. సో ప్రాంప్టింగ్ తీసుకొని చెప్పాను. అయినా కూడా ఫస్ట్ కదా చాలా టెన్షన్ అయిపోయాయి వాళ్ళందరూ. ఇంకొకటి ఏంటంటే అక్కడ 80% పీపుల్కి తెలుగు వస్తుంది తమిళ్లో. ఓకే, ఫస్ట్ కానీ ఎవ్వరు మాట్లాడరు. నీకు తెలుగు వచ్చు అంటే ఎవ్వరు మాట్లాడరు. అవును, తర్వాత కొంచెం ఫ్రీ అయ్యాక అప్పుడు మాట్లాడతారు. అదంతే. ఫస్ట్లో అయితే నాకు అమ్మా ఇప్పుడు వీళ్ళందరి ముందే నేను చెప్పాలా అనిపించేది. ఇంకా తర్వాత యాక్టింగ్లా చేయాలని చెప్పి ఇంకా చేసేసా. దాని తర్వాత ఇంకా కొంతమంది పరిచయం అవుతారు కదా, దాని తర్వాత ఫ్రీ అయిపోయింది. అందులో ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళకి ఒక 10 members ఉంటే అందులో 7 membersకి తెలుగు వస్తుంది. అది తర్వాత మాట్లాడారు మెల్లమెల్లిగా క్లోజ్ అయ్యాక తెలుగులో. సో మరి ఫస్ట్ డే అలా షూట్ జరిగేటప్పుడు ఆ సీన్స్, అంత పెద్ద సీన్ పేపర్లో డైలాగ్స్ చెప్పలేక టేక్స్ అవుతుంటాయి, అప్పుడు ఎంబారసింగ్గా లేదంటే ఇబ్బందిగా అనిపించలేదు? తోటి వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు మీతో? లేదు, అందరూ అంటే నార్మల్గా, ఇప్పుడు మేము కొత్త వాళ్ళు వచ్చినా కూడా బాగా రిసీవ్ చేసుకుంటాం, ఎందుకంటే మేము ఆ స్టేజ్ నుంచే కదా వచ్చింది. సో తేడా అంత అయితే చూపించము. సో అక్కడ కూడా నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఇద్దరు. సో వాళ్ళు ఇంకా పక్కనే ఉండి, ప్లస్ ముందు డైలాగ్స్ నేర్చేసుకున్నాను నేను ఫుల్గా. ఇంకా ఎంత హెడ్ఏక్ అంటే అన్నీ నేర్చుకొని ఇంకా తర్వాత అలవాటు అయిపోయింది. లేదు సింగిల్ టేక్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఇంకా టేక్ అని చెప్పి 2 daysలో సింగిల్ టేక్ వెళ్ళిపోయాను. ఇంకా ఫస్ట్ 2 days కొంచెం ప్రాబ్లం అయింది, నేర్చుకొని డైలాగ్స్ చెప్పడం. సో ఇప్పుడు వచ్చా తమిళ్ మీకు? యా, మాట్లాడతారా? అంత లేదు, అవతల వాళ్ళు అదే ఫ్లో మాట్లాడితే ఓకే, వాళ్ళు ఏదైనా చెప్తే. ఇంకోటి ఏంటంటే నేను 15 days ఇక్కడ, ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అలా జర్నీ కదా, ఇక్కడికి వచ్చి తెలుగు మాట్లాడేసరికి మళ్ళీ తమిళ్ మర్చిపోతున్నా. ఇంట్లో కూడా మాట్లాడారు అలాంటప్పుడు? ఇంట్లో ఎవరికి రాదుగా, నాతో పాటు మమ్మీ వస్తారు తమిళ్ షూట్ అయితే, మమ్మీకి అసలు కొంచెం కూడా రాదు. మమ్మీ వచ్చి అలా చూస్తూ ఉంటారు, అందరు మాట్లాడితే ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది మమ్మీ, అంతే కదా. లాంగ్వేజ్ బ్యారియర్ అనేది చిన్న విషయం అంటారు, బట్ కానీ కాదు యాక్చువల్లీ, ఎందుకంటే దాంట్లో ఒక ఫీల్ ఉంటుంది. అవును, వన్స్ వచ్చాక ఆ ఎక్స్ప్రెషన్స్ వేరే ఉంటాయి, రాకపోవడం వల్ల ఎక్స్ప్రెషన్స్ వేరే ఉంటాయి. సో లాంగ్వేజ్ గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మనం చూసుకుంటే కన్నడ ఆర్టిస్టులను చాలా మందిని చూస్తున్నాం. మీరు ఆల్రెడీ వర్క్, చాలా మంది కాదు, మొత్తం కన్నడ వాళ్ళు తెలుగు ఇండస్ట్రీలో. ఓకే, సో మొత్తం కన్నడ ఆర్టిస్టులు చూస్తున్నాము. మరి లాంగ్వేజ్ అనేది అంత ఇంపార్టెంట్ అయినప్పుడు మరి కన్నడ ఆర్టిస్టులు ఎక్కువ చేస్తున్నారు కదా, మరి ఇక్కడ దానికి ఏమంటారు? మీకు ఏమనిపించింది? ఎప్పుడైనా ఎవరైనా అడిగారా మీరు అలా, ఎందుకండి కన్నడ ఆర్టిస్టులు మేము ఉన్నాం కదా తెలుగు వాళ్ళు? నేను ఒక విషయం చెప్తాను, ఇప్పుడు మీరున్నారు కాబట్టి చెప్తాను. నేను ఒకరినిద్దరిని డైరెక్టర్స్ని వేరే వాళ్ళని అడిగితే ఆర్టిస్టులను, మనకి ఇక్కడ అంటే అంత బాగా మెయింటైన్ చేసి మంచి ప్రజెంటబుల్ ఫేస్ కావచ్చు, లేదంటే లుక్ పరంగా కావచ్చు, వర్క్ పరంగా కావచ్చు, డెడికేషన్ ఉన్న వాళ్ళు తక్కువ అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక ఆర్టిస్ట్ని చూస్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ అని చెప్పారు, మీకు అడిగినా కూడా అబద్ధం చెప్పేసి మీకు సెకండ్ లీడ్స్ ఇస్తున్నారని చెప్పారు. సో మరి మీరేమంటారు? మెయిన్ వాళ్ళు ఉంటారు కదా ఛానల్ వాళ్ళు, కన్నడ వాళ్ళు అనమాట. సో అక్కడ నుంచి ఫస్ట్ తీసుకొచ్చడం స్టార్ట్ చేశారు వాళ్ళని. సో అలా ఇప్పుడు అన్ని సీరియల్స్లో ఇంకా కన్నడ వాళ్ళని తీసుకొస్తున్నారు. బయట వాళ్ళకి మెయిన్ లీడ్స్ ఇచ్చి ఇక్కడ తెలుగు వాళ్ళకి సెకండ్ లీడ్స్. ఇప్పుడు తెలుగు వాళ్ళు కూడా చాలా మంది మేము చేయమని చెప్పేస్తున్నారు, ఎందుకంటే మేము వేరే ఛానల్కి వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు మేము చెన్నైలో చేస్తున్నాం, ఆల్మోస్ట్ చెన్నైలో ఇప్పుడు ఒక 10 members వరకు తెలుగు అమ్మాయిలు అక్కడ మెయిన్ లీడ్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మాకు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ వేరే వాళ్ళని తెస్తున్నారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ చెన్నై వాళ్ళని తెలుగులోకి తెస్తున్నారు, ఇక్కడ వాళ్ళని అక్కడ పెట్టొచ్చు కదా. ఇప్పుడు ఏంటంటే మదర్గింటి పొల్లకూర రుచి అంటారు, ఇక్కడ మదర్ క్యారెక్టర్స్, ఇప్పుడు అన్ని మదర్ క్యారెక్టర్స్ కన్నడ, అంటే కన్నడ అని కాదు, తమిళ్, మలయాళం నుంచి కూడా తెస్తున్నారు, వేరే లాంగ్వేజ్లో. మదర్ హీరోస్
హీరోయిన్స్ ఇప్పుడు నెగిటివ్ కూడా ఆల్మోస్ట్ అక్కడ నుంచి తెస్తున్నారు. ఇంకా అంటే ఇంకా పోన్ ఏంటంటే మన ఇండస్ట్రీ వేరే లాంగ్వేజ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది, మన వాళ్ళని చేయట్లేదు అని అదొకటి అంతే. నాకు మొన్న వేరే ఛానల్కి అడిగారనమాట, అమ్మ ఇలా ముగ్గురు మీదే ఉంటుందండి అంటే, నేను ఆల్రెడీ ఇప్పుడు అదే చేస్తున్నానండి అని చెప్పా. లేదండి మెయిన్ ఉంటుంది అంటే, మీరు మెయిన్ లీడ్స్ అయితే నేను చెప్పామంటే, లేదండి నాకు తమిళ్లో ఆఫర్స్ వస్తున్నాయి, తమిళ్ చూస్తాను అంటే, ఎందుకమ్మా తమిళ్కి వెళ్ళిపోవడం తెలుగు ఉన్నాక అంటే, మీరు మరి వేరే వాళ్ళని తెస్తున్నారు కదా, మాకు ఆప్షన్ లేనప్పుడు మేము వెళ్ళిపోతాం కదా అంటే, లేదమ్మా అలా అని కాదు అంటే, లేదండి నేనైతే చెయ్యను, ఇప్పుడు సెకండ్ లీడ్ అయితే చేయను, మీరు మెయిన్ లీడ్స్ ఉన్నప్పుడు చెప్పండి నేను చేస్తాను అన్న. అలా కాదమ్మా అంటే, ఓకే అండి బాయ్ అని చెప్పని పెట్టేశాను. ఓకే, అంటే మరి జనరల్గా సీరియల్స్లో ఈ క్యారెక్టర్ వీళ్ళకు అని డిసైడ్ చేయడం కావచ్చు, రెమ్యునరేషన్స్ కావచ్చు, ఎవరు డిసైడ్ చేస్తారు జనరల్గా? రెమ్యునరేషన్స్ వచ్చేసి ప్రొడ్యూసర్ వాళ్ళే మాట్లాడతారు. బట్ క్యారెక్టర్ ఏంటంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ వాళ్ళు మనకి కాంటాక్ట్ అవుతారు, మీరు ఏం సీరియల్ చేస్తున్నారు, ఇప్పుడు డేట్స్ ఫ్రీగా ఉన్నాయా అని. సో అలా చూసి ఛానల్కి పంపిస్తారు, డిసైడ్ చేసేది మాత్రం ఛానలే. ఓకే, ఏదైనా రెమ్యునరేషన్ అండ్ రెమ్యునరేషన్ ప్రొడ్యూసర్కి. ఓకే, ఓన్ ఫస్ట్ ఆర్టిస్ట్ కన్ఫర్మా కాదా అని ఛానల్ డిసైడ్ చేస్తుంది. యాక్చువల్ పాపం చాలా మంది ప్రొడ్యూసర్స్ని అంటారు, స్టోరీ కానీ డైరెక్టర్ ఏం చేస్తున్నారా, అసలు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి స్టోరీ కొంచెం కూడా సంబంధం ఉండదు, మొత్తం ఛానలే. డైరెక్టర్కి కూడా ఏం సంబంధం ఉండదు, స్టోరీ ఏమీ ఉండదు. వీళ్ళు ఒక 100 స్క్రిప్ట్స్ తీసుకెళ్తే వాళ్ళు ఇందులో కొంచెం అందులో కొంచెం అది ఇది ఏదో ఒకటి సెట్ చేస్తారు అంతే తప్ప అసలు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి రైటర్కి అసలు స్టోరీ సంబంధం ఉండదు, మొత్తం ఛానలే ఇస్తుంది. సో అందరూ అంటుంటారు అన్ని సీరియల్ సేమ్ స్టోరీ అని, ఎందుకంటే ఛానల్ ఇస్తూ ఉంటుంది కాబట్టి. ఛానల్లో మెయిన్ ఉంటారు కదా ఒకరిద్దరు, వాళ్ళే మొత్తం అన్నిటికీ స్టోరీ ఇస్తుంటారు. సో అన్ని సీరియల్ మీరు అబ్జర్వ్ చేయండి, అన్ని సీరియల్ స్టోరీ సేమ్ ఉంటుంది. కాకపోతే మనం చేస్తాం కాబట్టి ఏం అనలేం కాబట్టి మేము చేస్తాం కాబట్టి, అది బయట పర్సన్ నుంచి చూస్తే మాత్రం అన్ని సీరియల్స్ సేమ్ స్టోరీ. ఓకే, సేమ్ అత్త కోడళ్ళు లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీస్, ఒక మ్యారీడ్ అయిన అబ్బాయి వెనకాల ఒక అమ్మాయి పడ్డం, ఇదైతే ప్రతి ఇప్పుడు ఆల్మోస్ట్ మా కానీ జీ కానీ జెమినీ కానీ ఈటీవీ కానీ ప్రతి సీరియల్ చూడండి ఇదే స్టోరీ, ఒక మ్యారీడ్ అయిన అబ్బాయి వెనకాల ఒక అమ్మాయి పడ్డం. ఎవరైనా రియల్ లైఫ్ లో అలా పడతారా? అదే ఎవరు పడరు. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఏవైనా తీయొచ్చు కదా, స్ట్రాంగ్ విమెన్ సెంట్రిక్ టైప్, అలా ఏం చూడరు. అదే నాకు అర్థం. ఇంకోటి ఏంటంటే అలా తీసినా కూడా ఎవరు చూడట్లేదు తెలుసా, ఇవే స్టోరీస్ చూస్తున్నారు జనాలు. వాళ్ళు చూసిన రోజులు వీళ్ళు ఇలాగే తీస్తారు, ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది రేటింగ్స్. ఆ రేటింగ్స్ మీరు చూస్తున్నప్పుడు వస్తుంది కదా. మళ్ళీ ఈవెన్ మా ఇంట్లో కూడా మా అమ్మమ్మ వాళ్ళు ఇది చూడు చెత్తది అది ఇదని తిడుతూ ఉంటారు నెగిటివ్ వాళ్ళని, మళ్ళీ అదే చూస్తుంది. నేను అదే చెప్తాను, నువ్వు ఎందుకు చూస్తున్నావు, నువ్వు చూడడం వల్ల వాళ్ళు తీస్తున్నారు. ఇంకా నన్ను కూడా తిడతారు తెలుసా, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అని. అది సీరియల్ లా చూడు, అక్కడ రియల్గా ఎవరు లేరు అని, యాక్టింగ్ చేస్తున్నావు అని చెప్తాను. అంటే కొన్ని ఇళ్లలో అయితే సీరియల్స్ చూస్తే తిట్టేస్తున్నారు, ఎందుకంటే ఆ నెగిటివిటీ పడిపోతుందని. కొంచెం అయితే ఎంతమంది తిడుతున్నారు అసలు, తిడతారు. కొన్ని ఇళ్లలో అయితే కొంచెం చిన్న ఏజ్ పిల్లలు ఉంటారు కదా, లైక్ 9 years 10 years 12 years అమ్మాయిలు, వాళ్ళు కూడా దాన్ని ధీరంగా అలా చూస్తూ ఉండిపోతున్నారంట. దానివల్ల ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని కూడా అనిపిస్తున్నారు, అంటే సో మచ్ నెగిటివిటీ. అంటే పాజిటివ్ గా ఆలోచించి కొంచెం పాజిటివిటీ, పిల్లలకు సంబంధించిన మంచి స్టోరీస్, లేదంటే స్ట్రాంగ్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి, లేడీస్ కి స్పెషల్లీ కొంచెం స్ట్రెంథనింగ్ గా ఉండే స్టోరీస్ ఇస్తే బాగుంటుంది. సో మరి ఆ మార్పు ఎప్పుడు వస్తుందో నాకైతే తెలియదు ఇప్పుడు, ఎందుకంటే మీరు చెప్పినట్లు ఎవరి చేతిలో లేదు అది. ఈవెన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ రైటర్ చేతిలోనే లేనప్పుడు ఇంకా మనం ఏం చేయలేము. అవును, ఛానల్ అంటే ఇప్పుడు వాళ్ళ రెస్ట్రిక్షన్స్ కూడా వాళ్ళకు ఉంటాయి కదా, మనీ మ్యాటర్స్. ఓకే, ఈ విషయాన్ని పక్కన పెడితే ఫ్రీ టైంలో అన్షి రెడ్డి ఏం చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ ఫ్రీ టైంలో టీవీ అంతే, ఇంకా టీవీ ఇంట్లో కూర్చొని టీవీ చూడడం, ఎప్పుడైనా వెళ్తే అన్నయ్యతో బయటకు వెళ్ళడం అంతే.